ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము. ఆరాధనను మరలా ప్రారంభించుట. 7వ నెల వచ్చునప్పటికీ ఇశ్రాయేలీలందరూ వారి వారి నగరములలో స్థిరపడిన పిదప వారందరూ యెరూషలేమున ప్రోగైరి. యోసాదాకు కుమారుడు యేషూవ, తోటి యాజకులను, షల్తీయేలు కుమారుడు సెరుబాబేలు అతని బంధువులు కలిసి ఇశ్రాయేలు దేవుని పీఠమును పునర్నిర్మించిరి. దైవభక్తుడు మోషే ధర్మశాస్త్రమునందు లిఖించిన రీతిగా ఆ పీఠము మీద దహన బలులు అర్పించుటకు సిద్ధమైరి. నిర్వాసితులంతకు పూర్వము నుండి ఆ నేల మీద వసించుచున్న ప్రజలకు భయపడిరి. అయినను వారు ధైర్యము చేసుకొని పూర్వస్థానముననే పీఠమును పునర్నిర్మించిరి. దాని మీద ఉదయ సాయంకాలములందు దహన బలులు సమర్పించిరి. ధర్మశాస్త్రము ఆదేశించినట్లు గుడారముల పండుగ చేసుకొనిరి. ఏ రోజు అర్పింపవలసిన దహన బలులు ఆ రోజు అర్పించిరి. ఇంకను మామూలుగా సమర్పింపవలసిన సంపూర్ణ దహన బలులు, అమావాస్య నాడు అర్పింపవలసిన బలులు, ప్రభువు పేర ఉత్సవము చేసుకోనున్నప్పుడు అర్పింపవలసిన బలులు, స్వేచ్ఛగా సమర్పించు బలులు కూడా అర్పించిరి. దేవాలయ పునర్నిర్మాణము ఇంకనూ ప్రారంభము కాలేదు. అయినను 7వ నెల మొదటి దినమున వారు బలి అర్పణము మొదలుపెట్టిరి. దేవాలయ పునర్నిర్మాణము. ప్రజలు తాపీ పని వారికి వడ్రంగులకు వేతనములిచ్చిరి. తూరు సీదోను పట్టణ వాసులకు అన్నపానీయములు, ఓలీవు నూనె పంపిరి. పై వస్తువులకు బదులుగా ఆ నగరముల ప్రజలు లెబానోను దేవదారు కొయ్యను సముద్రము మీదుగా యొప్పా రేవునకు పంపవలయును. ఇది అంతయు పారశీక ప్రభువైన కోరేషు అనుమతి మేరకు జరిగెను. నిర్వాసితులు బాబిలోనియా నుండి వచ్చి యెరూషలేము దేవాలయమును చేరుకొనిరి కదా. అటు తరువాత 2వ ఏడు 2వ నెలలో పనిని ప్రారంభించిరి. సెరుబాబేలు, యేషూవ, వారి తోడి జనము, యాజకులు, లేవీయులు, యెరూషలేము చేరుకొనిన నిర్వాసితులందరూ దేవాలయ పునర్నిర్మాణమును ప్రారంభించిరి. 20 ఏండ్లకు పైబడిన లేవీయులు మందిర నిర్మాణమున పర్యవేక్షకులుగా పనిచేసిరి. లేవీయులకు యేషూవ, అతని కుమారులు, బంధువులు, హోదవ్య గోత్రమునకు చెందిన కద్మీయేలు, అతని కుమారులను కలిసి దేవాలయ పునర్నిర్మాణమును పర్యవేక్షించుటకు పూనుకొనిరి. హేనదాదు, లేవీయులు వారిద్దరికీ సహాయకులుగా ఉండిరి. పనివాండ్రు దేవాలయమునకు పునాదులు వేయుచుండగా యాజకులు అర్చన వస్త్రములు తాల్చి చేత బాకాలు పూని చెంత నిలుచుండిరి. ఆసాపు గోత్రికులైన లేవీయులు చేతి తాళములతో ప్రక్కన నిలుచుండిరి. వారు దావీదు రాజు సంప్రదాయము చొప్పున ప్రభువును స్తుతించిరి. ప్రభువును కొనియాడి గానము చేయుచు, ప్రభువు మంచివాడు, అతడు ఇశ్రాయేలీయులను శాశ్వతముగా ప్రేమించునని వంతపాట పాడిరి. దేవాలయమునకు పునాదులు వేసిరి కనుక ఆ ప్రజలందరూ మహానాదముతో ప్రభువుని స్తుతించిరి. వారిలో చాలామంది యాజకులు, లేవీయులు, గోత్ర నాయకులు, మొదటి దేవాలయమును కనులారా చూచిన వృద్ధులు. వారు ఈ 2వ దేవాలయమునకు పునాదులు వేయుటను చూచి వెక్కి వెక్కి ఏడ్చిరి. కాని మిగిలిన వారు మాత్రము సంతోషము పట్టజాలక పెద్ద పెట్టున అరచిరి. ఆ జనసమూహములో సంతోషముతో అరచువారెవరో ఏడ్చువారెవరో గుర్తించుట సాధ్యము కాదయ్యను. ఆ ప్రజల అరుపులు, కేకలు చాలా దూరము వరకు వినిపించెను. 4వ అధ్యాయము. సమరీయులు దేవాలయ నిర్మాణమునకు అడ్డువచ్చుట. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన నిర్వాసితులు ఇశ్రాయేలు దేవుడైన యావే ప్రభువు దేవాలయమును పునర్నిర్మించుచున్నారని యూదా, బెన్యామీను వర్గము వారి శత్రువులు వినిరి. వారు సెరుబాబేలును, గోత్ర నాయకులను కలుసుకొని, మేమును మీతో కలిసి మందిరమును నిర్మింతుము. మేమును మీరు కొలుచు దేవునే కొలుచుచున్నాము కదా. అస్సీరియా రాజగు ఎసర్హద్దోను మాకిట నివాసము కల్పించినప్పటి నుండి మేము ఈ దేవునికే బలులు అర్పించుచున్నాము అనిరి. కాని సెరుబాబేలు
యేషువ గోత్ర నాయకులు వారితో, మా దేవునికి మందిరమును నిర్మించుటకు మీ సహాయము అవసరము లేదు. పారసీక ప్రభువైన కోరేషు ఆజ్ఞ ఇచ్చినట్లు మేమే మా దేవాలయమును కట్టుకొందుమనిరి. ఆ మాటలు విని అంతకు పూర్వము నుండి ఆ మండలమున వసించు ప్రజలు ఇశ్రాయేలీయులను భయపెట్టి నిరుత్సాహపరిచిరి. ఆ రీతిగా వారు మందిర నిర్మాణమును సాగనీయరైరి. ఇంకను వారు పారసీక రాజోద్యోగులకు లంచము పెట్టి వారిని ఇశ్రాయేలీయుల మీదికి పురికొల్పిరి. పారసీక రాజు కోరేషు పరిపాలనా కాలమున, దర్యావేషు పరిపాలనా కాలమున ఇట్లే జరిగెను. సమరీయులు యెరూషలేము నిర్మాణమునకు అడ్డువచ్చుట. అహష్వేరోషు రాజు అయినప్పుడు కూడా వారు యూదా యెరూషలేము మండలములందు వసించు ఇశ్రాయేలీయుల మీద నేరములు వ్రాసి పంపిరి. మరల అర్తహషస్త ప్రభువు కాలమున కూడా బిష్లాము, మిత్రెదాదు వారి అనుచరులు ఇశ్రాయేలీయుల మీద నేరము మోపి జాబు వ్రాసిరి. ఈ జాబును అరమాయికు లిపిలో అరమాయికు భాషలో వ్రాసిరి. మరియు రాష్ట్ర పాలకుడు రెహూము, రాష్ట్ర కార్యదర్శి షింషయి యెరూషలేమును గూర్చి పారసీక రాజైన అర్తహషస్తకు ఇట్లు లేఖ వ్రాసిరి. రాష్ట్ర పాలకుడు రెహూము, రాష్ట్ర కార్యదర్శి షంషయి వారి అనుచరులు, న్యాయాధిపతులు, పారసీకులు, బబులోనియా దేశమునందలి ఏరేకు నుండి, ఏలాము దేశమునందలి సూసా నుండి వచ్చిన అధికారులు, సుప్రసిద్ధుడును పరాక్రమశాలియునైన అషుర్బనిపాలు ప్రభువు తీసుకుని వచ్చి సమరియా నగరమునందును యూఫ్రటీసు నదికి పశ్చిమ తీరమునందును స్థిరపరిచిన వివిధ జాతుల వారు విన్నవించుకొనున్నది. వారి లేఖ యందు ఇట్లున్నది: చక్రవర్తి అయిన అర్తహషస్తకు యూఫ్రటీసు నదికి పశ్చిమ తీరమున వసించు దాసులు చేయు విన్నపము. మీ రాజ్యము నుండి ఇటుకు తరలి వచ్చిన యూదులు యెరూషలేమును స్థిరపడి ఈ నగరమును పునర్నిర్మించుచున్నారని ప్రభువుల వారు గుర్తింపవలయను. ఇది ఎప్పుడునూ తిరుగుబాటు చేయుటకు అలవాటు పడిన దుష్ట పట్టణము. ప్రస్తుతము వారు ప్రాకారం మీద పని చేయుచున్నారు. కొలది కాలముననే దాని నిర్మాణమును పూర్తి చేయుదురు. ఈ పట్టణమును దాని ప్రాకారములను పునర్నిర్మింతురేని ఈ ప్రజలిక పన్నులు చెల్లింపరు. కనుక ఏలిన వారి ఆదాయము తగ్గిపోవును. మేము మీ ఉప్పు తిని బ్రతుకు వారమగుటచే ప్రభువుల వారికి ఈ కీడు వాటిల్లుట మేము సహింపజాలము. కనుకనే మేమీ సమాచారము పంపుచున్నాము. మీ మట్టుకు మీరు మీ పూర్వులు పదిలపరిచియుంచిన చారిత్రకాంశముల దస్తావేజులను ఒకమారు పరిశీలింపుడు. అప్పుడు మీకే తెలియను, ఇది ఎప్పుడునూ తిరుగుబాటు చేయు నగరము. పురాతన కాలము నుండి రాజులను, రాష్ట్ర పాలకులను ముప్పతిప్పలు పెట్టిన పట్టణము. ఈ నగర పౌరులెప్పుడునూ కుట్రలు పన్నువారే. కనుకనే ఈ పురమును నాశము చేసిరి. ఇప్పుడు ఈ నగరమును, దీని ప్రాకారములను పునర్నిర్మింతురేని ఇక ఈ యూఫ్రటీసు నదికి పశ్చిమ తీరమున ప్రభువుల వారికి రాజ్యము మిగులదని విన్నవించుచున్నాము. ఆ లేఖకు రాజు ప్రతిలేఖ పంపెను. రాష్ట్ర పాలకుడైన రెహూమునకు, రాష్ట్ర కార్యదర్శి అయిన షింషయికి, సమరియా యందును యూఫ్రటీసు నదికి పశ్చిమ తీరములను వసించు వారి అనుచరులకు శుభములు. మీరు వ్రాసిన జాబును తర్జుమా చేసి నాకు చదివి వినిపించిరి. నా ఆజ్ఞపై మా ఉద్యోగులు మా కార్యాలయమును పరిశీలించిరి. మొదటి నుండి యెరూషలేము రాజుల మీద తిరగబడుచు వచ్చిన మాట నిజమే. తిరుగుబాటునకు, కుట్రకు ఆ పట్టణము పెట్టినది పేరే. అచట పరాక్రమవంతులైన రాజులు పరిపాలించిరి. వారు యూఫ్రటీసు నదికి పశ్చిమ తీరమునందలి మండలము నుండి సుంకములు వసూలు చేసిరి. ఇప్పుడు ఆ నగర నిర్మాణమును ఆపివేయవలసినదని మీరు ప్రజలకు ఆజ్ఞయిండు. నేను మరల అనుమతి ఇచ్చు వరకు ఆ పట్టణ నిర్మాణమును ప్రారంభింపరాదు. నా రాజ్యమునకు ముప్పు వాటిల్లకుండునట్లు మీరు నగర నిర్మాణమును వెంటనే ఆపుచేయింపుడు. చక్రవర్తి
అర్తహషస్త వ్రాసిన జాబును రెహూము, షింషయి వారి అనుచరులకు చదివి వినిపింపగా వారు వెంటనే యెరూషలేమునకు వెళ్ళి ఆయుధములతో నిర్మాణ కార్యక్రమమును ఆపు చేయించిరి. ఈ రీతిగా యెరూషలేము దేవాలయ నిర్మాణము కుంటుపడెను. దర్యావేషు రాజు పరిపాలనా కాలము 2వ ఏటి వరకు ఆ పని అట్లే ఆగిపోయెను. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము. మొదటి భాగము. ప్రజలు పశ్చాత్తాపపడవలెను. దర్యావేషు పారసీకమునకు రాజుగానున్న కాలము 2వ ఏడు 8వ నెలలో ప్రభువు తన వాక్కును జకర్యా ప్రవక్తకు వినిపించెను. అతడు బెరాకియా కుమారుడు, ఇద్దో మనుమడు. సర్వశక్తిమంతుడైన ప్రభువు జకర్యాను ప్రజలతో ఇట్లు చెప్పుమనెను. ప్రభువునైన నేను మీ పూర్వులపై మిగుల ఆగ్రహము చెందితిని. కాని ఇప్పుడు నేను మీతో చెప్పునదేమనగా, మీరు నా చెంతకు రండు, నేను మీ చెంతకు వత్తును. మీరు మీ పూర్వుల వలె ప్రవర్తింపవలదు. పూర్వమే ప్రవక్తలు మీరు దుష్కార్యములు చేయుచు పాపపు జీవితమును జీవింపవలదని వారిని హెచ్చరించిరి. కాని వారు నా మాట వినలేదు, నాకు విధేయులు కాలేదు. మీ పూర్వులు కాని ఆ ప్రవక్తలు గాని ఇప్పుడు లేరు. అయినను నేను నా సేవకులైన ప్రవక్తల ద్వారా వినిపించిన ఆజ్ఞలు, హెచ్చరికలు మీ పూర్వులు గతించిన పిదప కూడా మిగిలియున్నవి కదా. వారప్పుడు పశ్చాత్తాపపడిరి. సర్వసైన్యములకు అధిపతుడనగు ప్రభువునైన నేను నా సంకల్పము చొప్పున వారిని తమ ప్రవర్తనకు తగిన రీతిగానే శిక్షించి తినని వారంగీకరించిరి. మొదటి దర్శనము. రౌతులు. దర్యావేషు పరిపాలనము 2వ ఏట షేబాతు అనబడు 11వ నెల 24వ దినమున రాత్రి దర్శనమున ప్రభువు నాకీ సందేశము నెరిగించెను. నేను ప్రభువు దూత ఎర్రని గుర్రము నెక్కిపోవుటను గమనించి తిని. అతడు ఒక లోయలో గొంజి చెట్ల నడుమ ఆగెను. అతని వెనుక ఎరుపు, తెలుపు, బూడిద రంగు గల గుర్రములుండెను. అయ్యా, ఈ అశ్వముల భావమేమిటి అని నేనతడినడిగి తిని. అతడు, నేను వాని భావము నీకెరిగింతును. భూమిని పరిశీలించి చూచుటకుగాను ప్రభువు వానిని పంపెను అని అనెను. అంతటవి గొంజి చెట్ల నడుమనున్న దేవదూతతో, మేము ప్రపంచమంతటా తిరిగి చూచితిమి. లోకమంతయు నెమ్మదితోనూ శాంతితోనూ ఒప్పుచున్నదనెను. అప్పుడు దేవదూత, సర్వశక్తిమంతుడైన ప్రభు, ఇప్పటికి 70 ఏండ్ల నుండి నీవు యెరూషలేము మీదను యూదానగరముల మీదను ఆగ్రహము చెందియుంటివి. నీవు ఆ పట్టణములపై దయచూపుటకు ఇంకెంత కాలము పట్టును అని అడిగెను. ప్రభువు ఓదార్పు మాటలతో అతనికి జవాబు చెప్పెను. దేవదూత నన్ను సర్వశక్తిమంతుడైన ప్రభువు పలుకులను ఇట్లు ప్రకటింపుము అనెను. నాకు యెరూషలేము పట్ల గాఢమైన ప్రేమాదరములు కలవు. నెమ్మదిని, శాంతిని అనుభవించుచున్న జాతులపై నేనాగ్రహము చెంది తిని. నేను నా ప్రజలపై కొద్దిగా కోపించి తిని. కాని ఆ జాతులు వారి బాధలను అధికము చేసెను. కావున నేను యెరూషలేముపై దయచూపుటకు ఈ నగరమునకు తిరిగి వచ్చి తిని. నా దేవాలయమును పునరుద్ధరింతురు, యెరూషలేము తిరిగి నిర్మింతురు. మరియు దేవదూత నన్నిట్లు ప్రకటింపుము అనెను. సర్వశక్తిమంతుడైన ప్రభువు పలుకులివి. నా నగరములు మరలా పెంపుచెందును. నేను యెరూషలేమును మరలా ఆదుకొందును. దానిని మరలా నా దానినిగా చేసుకొందును. 2వ దర్శనము. కొమ్ములు.
అంతట నేను మరి ఒక దర్శనమున 4 కొమ్ములను చూచితిని. నేను, అయ్యా, వీని భావమేమి అని నాతో సంభాషించు దేవదూతనడిగి తిని. అవి యూదా, ఇశ్రాయేలు రాష్ట్రములను, యెరూషలేమును చిందరవందర చేసిన మహాశక్తులను సూచించునని అతడు చెప్పెను. అప్పుడు ప్రభువు నాకు 4 కమ్మరివానిని చూపించెను. వీరేమి చేయవచ్చిరి అని నేను ప్రభువును ప్రశ్నించి తిని. వీరు యూదాను నాశము చేసి దాని ప్రజలను చెల్లాచెదరు చేసిన జాతులను భయపెట్టి సంహరించుటకు వచ్చిరని జవాబిచ్చెను. 2వ అధ్యాయము. 3వ దర్శనము. నేను మరి ఒక దర్శనమున కొలనూలును చేతపట్టుకొనియున్న నరుని చూచితిని. నేను, నీవెచ్చటికి పోవుచున్నావు అని అడుగగా అతడు, నేను యెరూషలేమును కొలిచి దాని పొడవును వెడల్పును తెలుసుకోగోరుచున్నానెను. అంతట నాతో మాటలాడు దేవదూత ముందునకు నడుచుచుండగా మరి ఒక దేవదూత అతని చెంతకు వచ్చెను. మొదటి దేవదూత 2వ వానితో, నీవు శీఘ్రమే పోయి ఆ కొలనూలు చేతబట్టుకొనియున్న యువకునితో ఇట్లు చెప్పుము, యెరూషలేమున చాలామంది మనుష్యులను చాలా పశువులను వసించును గనుక దానికి ప్రాకారము పనికిరాదు. ప్రభువే దానికి అగ్నిగోడగా నుండి దానిని కాపాడుదునని తాను దాని మధ్య వైభవోపేతముగా వసింతుననియు మాట ఇచ్చెను. ప్రవాసులు తిరిగి వత్తురు. ప్రభువు తన ప్రజలతో ఇట్లనెను, నేను మిమ్ము నలుదిక్కులకు చెదరగొట్టి తిని, కాని ప్రవాసులారా, మీరు ఇప్పుడు ఉత్తర దేశము నుండి తప్పించుకొని తిరిగి రండు. బబులోనియాలో వసించు సియోను ప్రజలారా, మీరు తప్పించుకొని రండు. మిమ్ము ముట్టుకొనినవాడు నా కంటి పాపను ముట్టుకొనినట్లే. ప్రభువు తన ప్రజలను దోచుకొనిన జాతుల యొద్దకు నన్నీ సందేశము చెప్పపంపెను. ప్రభువే స్వయముగా మీతో పోరాడును. మీకు దాసులైన ప్రజలే మిమ్ము దోచుకుందురు. ఈ కార్యము జరిగినప్పుడు ఎల్లరును సర్వశక్తిమంతుడైన ప్రభువు నన్ను పంపెనని గ్రహింతురు. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు, సియోను కుమార్తె, నీవు సంతసముతో పాటలు పాడుము. నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను. ఆ కాలమున పెక్కు జాతులు ప్రభువు వద్దకు వచ్చి ఆయన సొంత ప్రజలగుదురు. ఆయన మీ నడుమ వసించును. ఆయనే నన్ను పంపెనని మీరు గ్రహింతురు. ప్రభువు పవిత్ర దేశమున యూదా మరలా ప్రభువు ప్రత్యేక భాగమగును. ఆయన యెరూషలేమును మరలా ఎన్నుకొనును. ప్రభువు ఎదుట ఎల్ల నరులును మౌనము వహింతురుగాక. ఆయన తన పవిత్ర నివాస స్థానము నుండి విజయము చేయుచున్నాడు. 3వ అధ్యాయము. 4వ దర్శనము. ప్రధాన యాజకుడు. ప్రభువు మరి యొక్క దర్శనమున ప్రధాన యాజకుడు యెహోషువ దేవదూత ముందు నిలిచిండి ఉండుటను నాకు చూపించెను. యెహోషువ మీద నేరము మోపుటకై సాతాను అతని కుడిప్రక్కన నిల్చుండి ఉండెను. ప్రభువు అతనితో, సాతాను, ప్రభువు నిన్ను ఖండించునుగాక. యెరూషలేమును ప్రేమతో చూచు ప్రభువు నిన్ను గద్దించునుగాక. ఈ నరుడు నిప్పు నుండి బయటకు తీసిన కొరవి కర్ర వలె ఉన్నాడనెను. యెహోషువ మురికి బట్టలతో దేవదూత ముందుట నిల్చుండి ఉండెను. దేవదూత తన ఎదుట నిల్చుండియున్న పరిచారకులతో, మీరితని మురికి బట్టలు తొలగింపుడని చెప్పెను. అంతటతడు యెహోషువతో, నేను నీ పాపములను తొలగించి తిని నీకు క్రొత్త దుస్తులను ఇత్తుననెను. అతడు యెహోషువ తలమీద శుభ్రమైన పాగా పెట్టుడని ఆ పరిచారకులనాజ్ఞాపించెను. వారట్లే చేసిరి. ప్రభువు దూత అచట నిల్చుండియుండగా వారు యెహోషువకు క్రొత్త దుస్తులు తొడిగించిరి. అటు పిమ్మట దేవదూత యెహోషువతో ఇట్లనెను, ప్రభువు పలుకులివి, నీవు నా ఆజ్ఞలను పాటించి నేను నీకు నియమించిన బాధ్యతలను నెరవేర్తువేని
నా దేవాలయము పైనను దాని ఆవరణముల పైనను అధికారము నెరుపుదువు. నేను నా సన్నిధిలో నుండు దేవదూతల మనవులను ఆలించినట్లే నీ మనవులను కూడా ఆలింతును. ప్రధాన యాజకుడు యెహోషువ, అతని తోడి యాజకులారా, మీరెల్లరూ వినుడు. మీరు భావి శుభమునకు సూచకముగా ఉందురు. నేను కొమ్మ అనబడు నా సేవకుని కొనివొత్తును. నేను యెహోషువ ఎదుట ఒక్క రాతి నుంచెదను, దానికి 7 ముఖములుండును. దానిపై లేఖనమును చెక్కుదును. ఒక్క రోజులోనే నేను దేశము పాపమును తొలగింతును. ఆ దినము వచ్చినప్పుడు మీరెల్లరును ఒకరినొకరు పిలుచుకొనుచు సుఖశాంతులతో అంజూరపు చెట్టు క్రిందను ద్రాక్షల క్రిందను కూర్చుందురు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము. ఋతువు వచ్చినను సేద్యము చెయ్యని వాడు పంటకారున ఏమియూ కోసుకోజాలడు. నరుని హృదయములోని ఆలోచనలు లోతునున్న నీళ్ల వంటివి, కాని వివేకి వానిని వెలికి తీయగలడు. ఎల్లరును మేము నమ్మదగిన వారలమనియే చెప్పుకొందురు, కాని యథార్థముగా విశ్వసనీయులైన వారెందరూ? ధర్మవర్తనుడైన పుణ్యపురుషుని బిడ్డలు నిక్కముగా ధర్మాత్ములు.